అండి. హాయ్ మీ పేరు? మాధవ్. ఓకే. మాధవ్ గారు నిన్న ఫిఫా 2026 జరిగింది గదా! ఫుట్బాల్. సో, దానిపైన మీ ఉద్దేశ్యం ఏంటి? మ్యాచ్ ఎలా జరిగింది? ఎవరు విన్ అయ్యారు? అండ్ ఎందుకు విన్ అయ్యారు అన్నట్టుగా? ఆ ఉద్దేశం ప్రకారం అది ఏంటంటే వీళ్ళు అర్జెంటీనా వాళ్ళు అటాకింగ్ మోడ్ ఆడలేదు అనుకుంటున్నాను. ఓకే. సేపు బాల్ వచ్చి ఆపోజిట్ లో మీన్స్ అర్జెంటీనా పోస్ట్ ఆపోజిట్ లో అది ఒక రీజన్ అనుకుంటున్నా. మెస్సీ రైట్ సైడ్ అన్నట్టు అనిపిస్తుంది. గోల్ పోస్ట్ స్ట్రైట్ గా ఉన్నట్టు లాస్ట్ సెమీస్ లో ఆ ప్లాన్ అప్లై చేసినట్టు అనిపిస్తుంది. సో అదే రీజన్ అనుకుంటున్నాను. ఓకే. Yeah. సో, ఇండియాలో క్రికెట్ ఉన్నంతగా ఫుట్బాల్ లేకపోవడానికి గల రీజన్? ఫైన్ ఉన్న స్టేట్స్ మొత్తం క్రికెట్ ఆడతారు. బట్ ఫుట్బాల్ ఆడే స్టేట్స్ మొత్తం మూడే, కలకత్తా, గోవా, కేరళ నేను అనుకున్నది. ఓకే. ఆ మూడు స్టేట్స్ అంత ఫేమస్ స్టేట్స్ కాదు. ఓకే. ఇవే కానీ బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇక్కడ ఫేమస్ అయితే ఛాన్స్ టు గో. ఓకే. ఇది ఒక రీజన్ అనుకుంటున్నాను. ఓకే. Yes. సో, ఇండియాలో ఫుట్బాల్ టీమ్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏం చేంజెస్ చేయొచ్చు? టీమే లేదు కదా స్ట్రాంగ్ చేయడానికి. ఓకే. టీం ఉంటే స్ట్రాంగ్ చేద్దాం. టీం డెవలప్ అవ్వాలంటే అన్ని స్టేట్స్ ఆడాలని చెప్తున్నారు. ఓకే. ఫస్ట్ అన్ని స్టేట్స్ ఆడితే ప్లేయర్లు బయటకు వస్తారు. అప్పుడు స్ట్రాంగ్ చేయడానికి కానీ పిక్ చేయడానికి కానీ ఏదైనా అవకాశం ఉంటుంది. టీమే లేనప్పుడు స్ట్రాంగ్ లేదు కదా. సో, మీ ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్? బెకామ్ ఇంగ్లాండ్ ఫుట్బాల్ ఇండియాలో ఫేమస్ అవ్వాలంటే ఫస్ట్ ఐపీఎల్ బ్యాన్ చేయాలి. అది కార్పొరేట్ వ్యవస్థ మొత్తం తీసుకొచ్చి క్రికెట్ ని అలా తీసుకెళ్లి పైకి కూర్చోబెడుతున్న చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న ప్లేస్ దగ్గర క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా ఫుట్బాల్ ఏడ నుంచి తెస్తారు? మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఎక్కువ ఎంకరేజ్ చేస్తే అప్పుడు ప్లేయర్స్ బయటకు వస్తారు ఆడుకోవడానికి. ఇప్పుడు ఇది చిన్న గ్రౌండ్, ఎంత గ్రౌండ్ అండి ఇది? ఈ గ్రౌండ్ చూడండి ఎంతమంది ఆడుతున్నారు. అందరు దీనికే ఇష్టపడుతున్నారు. అట్లా అయిపోయింది. ఇది ఆడడానికి స్టమినా అవసరం లేదు. ఫుట్బాల్ ఆడడానికి మెయిన్ స్టమినా కావాలి. ఇండియన్స్ ప్రకారం అంత స్టమినా వాళ్ళు లేరు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఇండివిజువల్ లేదు. సో ఫుట్బాల్ అనేది చాలా స్టమినా కావాలి. క్రికెట్ అనేది చాలా ఈజీ. ఒకడు ఆడతాడు, ఒకటి ఆడితే 11 మంది నిలబడతారు. బట్ ఫుట్బాల్ ఒకడు బాల్ మూవ్ అవుతున్నా 11 మెంబర్స్ మూవ్ అవ్వాలి. ఆ స్టమినా ఇస్ డిఫరెంట్. ఇండియన్ కల్చర్ ప్రకారం ఆ స్టమినా లేదనిపిస్తుంది. అదొక రీజన్. సో అందుకు పీపుల్స్ కూడా చూస్ చేసుకోలేకపోతారు. ఆడడానికి ఇబ్బంది. సో బాల్ కొనాలన్నా ఉన్నారు బట్ చాలా తక్కువ. సెలెక్ట్ చేయడానికి కూడా కనపడినంత దూరంలో ఉన్నారు. క్రికెట్ అయితే సెలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంది. ఫుట్బాల్ నా ఫస్ట్ టైం 20 years నుంచి చూస్తా. ఫస్ట్ టైం నువ్వు వచ్చా ఫుట్బాల్ గురించి అడగడానికి. మరి అక్కడే తెలిసిపోయింది కదా రీజన్ ఏంటో. సో అది యాక్చువల్ గా సార్ చెప్పినట్టు అలా ఏం జరగలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు వైపులా టఫ్ కాంపిటీషన్ ఉన్నబట్టే మీకు ఎక్స్ట్రా టైంలో గోల్ పడింది. మంచి హోరాహోరీగా జరిగిన మ్యాచ్ ఎక్స్ట్రా టైంలో లాస్ట్ మినిట్ లో గోల్ పడింది. సో ఇద్దరు బాగా ఆడారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకళ్ళే గెలవాలి కాబట్టి స్పెయిన్ గెలిచింది. బట్ మెస్సీ అద్భుతంగా ఆడాడు, మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. మెస్సీ గురించి మనం చెప్పేంత స్థాయి కాదు, బట్ చాలా బాగా జరిగింది మ్యాచ్. బట్ లక్ ఏంటంటే స్పెయిన్ వైపు వెళ్ళింది అంతే. సో స్పెయిన్ గెలిచింది. మెస్సీనే, అబ్వియస్లీ అందరికి మెస్సీనే. మంచి ప్లేయర్, అతని గురించి తెలియదు. అతను ఎన్నో మ్యాచెస్ క్లబ్ తరపున ఎన్నో మ్యాచెస్ గెలిపించిన హిస్టరీ ఉంది అతనికి. వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్. లాస్ట్ అతని వల్ల కూడా వరల్డ్ కప్ గెలిచింది. సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నా రొనాల్డోకి మెస్సీకి ఉన్న క్రేజ్ వేరే ప్లేయర్కి ఎవరికి లేదు. సో మెస్సీ వచ్చారులేండి. లేదండి, అది కలిసేంత అసలు మనకు దూరం నుంచి చూడటానికి మనకు అవకాశం లేదు. కలిసేంత ఎక్కడ ఉంటుంది, అలా లేదు. కానీ బట్ మనకు రావడం చాలా గొప్ప విషయం. అది ఒక పొలిటికల్ ఇష్యూ మీద వచ్చారు, అది వేరే విషయం. కానీ బట్ ఎనీహౌ మన మెస్సీ రావడం అనేది మనకు మంచి ఇదే. సో ఫైనల్ గా తెలంగాణలో ఉన్న ఫుట్బాల్ అంటే వ్యూవర్స్ లో ఉన్న ఫుట్బాల్ ప్లేయర్స్ కి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తే ఫుట్బాల్ మన ఇండియాలో చాలా మంది ఉన్నారండి ఆడేవాళ్ళు. మంచి గ్రౌండ్స్ ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అదంతా గవర్నమెంట్ చేయాల్సిన పనులు అవన్నీ. ఎంతసేపటికి క్రికెట్ మీద ఫోకస్ పెట్టేసి ఐపీఎల్ లాంటి మ్యాచ్లు పెట్టి ప్లేయర్స్ని ఆక్షన్లో కొనుక్కొని ఎట్లా పడితే అలా చేసి ఆ గేమ్ని ఇచ్చేసేస్తున్నారు. ఈవెన్ హాకీ పరిస్థితి కూడా అలాగే ఉంది. బట్ అలా కాకుండా అన్ని స్పోర్ట్స్ని ఈక్వల్గా చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్.